దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. దేవుని బిడ్డలారా, ఇవాళ శుక్రవారము మందిరంలో ప్రార్థనలు ఉంటాయి, మందిరంలో విజ్ఞాపనలు ఉంటాయి. అయితే ఈరోజు నువ్వు దేవుని తట్టు తిరుగుతూ ఉన్నావా, లేదా వేరే వైపు తిరుగుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని తట్టు తిరుగుమంటూ ఉన్నాడు. దేవుని యొక్క గద్దింపును విని ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే నీ జీవితంలో అద్భుత కార్యములు చూడబోతూ ఉన్నావు. ఆశ్చర్యమైనటువంటి కార్యములు దేవుడు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ దినమున దేవుని యొక్క మాటను వింటున్నటువంటి నీవు దేవుని మందిరానికి వెళ్ళు, ఉపవాస ప్రార్థనలో పాల్గొను, విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొను. దేవుని బిడ్డలారా, దేవుని కార్యాన్ని చూస్తావు, దేవుని కార్యాన్ని అనుభవిస్తావు, దేవుని కార్యాన్ని పొందుకుంటావు. చూడండి, ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుని యొక్క వాక్కు మీకు వినబడుతూ ఉంది. దేవుని యొక్క గద్దింపు కూడా మీకు వినబడుతుంది. దేవుని యొక్క గద్దింపుకు లోబడి ఆయన మాటకి విధేయత చూపి ఆయన వైపు అనగా ఆయన మందిరము వైపు మీరు తిరిగినట్లయితే ఆయన మీ వైపు తిరుగుతాడట. దేవుని యొక్క వాక్యము ఈరోజు మీకు తెలియజేయబడుతుంది. ఆయన వైపు మీరు తిరగండి, ఆయన మందిరానికి వెళ్ళండి, ఆయన మీ వైపు తిరుగుతున్నాడు. తిరిగినటువంటి దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతము ఏంటి అంటే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోయెను. దేవుని బిడ్డలారా, నీవు దేవుని తట్టు ఎప్పుడైతే తిరుగుతావో ఆయన నీ వైపు తిరుగుతున్నాడు. ఆయన ఎప్పుడైతే నీ వైపు తిరుగుతున్నాడో నీ కుటుంబంలో వెలుగుతో ఉంటుంది. దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో చీకటి అనేది ఉండదు. నీ కుటుంబంలో అంధకార దురాత్మ శక్తులు ఏవి కూడా పనిచేయవు. దేవుని బిడ్డలారా, ఏ బలహీనత, ఏ ఒంటరితనము, ఏ సమస్య, ఏ ఆర్థిక పరిస్థితి ఏది కూడా ఉండకుండా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని వెలుగుతో నింపబోతూ ఉన్నాడు. అవమానములు ఎదురైనాయా, సిగ్గుపడేటటువంటి పరిస్థితులు ఎదురైనాయా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోవును అని చెప్పి, అనగా సిగ్గుపడకపోవును. నీకు వచ్చిన అవమానాన్ని దేవుడు తొలగించి వేస్తూ ఉన్నాడు. అవమానములకు రెట్టింపు ఘనతనిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన గద్దింపు మాటకి లోబడి నువ్వు ఆయన వైపు తిరుగు. నువ్వు తిరిగినప్పుడు, ఆయన నీ వైపు తిరిగినప్పుడు నీ జీవితంలో అద్భుతం. వ్యక్తిగత జీవితంలో అవమానాలతో, ఘోరమైనటువంటి కన్నీళ్లతో నీవు ఉంటూ ఉన్నావా? నువ్వెన్నడూ కూడా సిగ్గుపడవు, సిగ్గు నొందవు, అవమానము నీకు రాదు అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు చూసినా ఈ కుటుంబం ఇలాగే ఉంటుంది, ఎప్పుడు చూసినా ఈ వ్యక్తి ఇలాగే ఉంటూ ఉన్నాడని చెప్పేసి నీ గురించి అనేకులు మాట్లాడుకుంటూ ఉన్నారా? దేవుడు వారి ముందు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. ఘనమైనటువంటి స్థితిని ఆయన నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీ బ్రతుకులో ఉన్నటువంటి ఒంటరితనాన్ని, నీ బ్రతుకులో ఉన్నటువంటి బాధని, నీ బ్రతుకులో ఉన్నటువంటి దుఃఖమును అన్నిటి కూడా తీసివేసి వెలుగుతో, అనగా సంతోషముతో, ఆనందముతో నింపబోతూ ఉన్నాడు. నీవు ఆయన తట్టు తిరిగినప్పుడు, ఆయన గద్దింపుకు విని ఈరోజు మందిరానికి వెళ్ళు. శుక్రవారం దినమున మందిరంలో ప్రార్థనలు ఉన్నాయి. మందిరానికి వెళ్ళు. ఎక్కడ ఉన్నా సరే, ఏ చోట ఉన్నా సరే, దేవుని సన్నిధిలో గడిపినట్లయితే నీ కుటుంబము, నీ జీవితము వెలుగుతో నింపబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. నీకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి కూడా ఆయన నిన్ను రక్షిస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అంట. నువ్వు దేవుని మాటకు విను, దేవుని మాటకు లోబడు, విధేయత చూపించు. ఆయన ఎందుకు భయము భక్తి కలిగి ఉండు. ఆయన దూతలు నీకు కావలిగా ఉంచుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ చోట కూర్చున్నా, ఏ చోట పడుకున్నా, ఏ చోట నువ్వు నివాసము చేసినా, ఎక్కడ ఉన్నను సరే ఆయన దూతలకి ఆయన ఆజ్ఞయించి ఉన్నాడు. నిన్ను రక్షిస్తాయి, అవి నీకు అపాయం రాకుండా కాపాడుతాయి. దేవుని బిడ్డలారా, నీ ముఖము ఎన్నడూ కూడా సిగ్గునందకుండా వెలుగుతో నింపుతూ ఉన్నాడు, తేజస్సుతో నింపుతూ ఉన్నాడు. అటువంటి గొప్ప కార్యములు దేవుని జీవితంలో చేయబోతు. నీ పైన ఆయన ఉదయకాంతిని ఉదయింపజేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా,
అటువంటి గొప్ప కార్యం. అంతేకాదు ఆయన అంటున్నాడు అక్కడ, మీకు కలిగినటువంటి బాధల నుండి, భయములన్నిటిలో నుండి కూడా ఆయన నిన్ను తప్పిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన మాట విని ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే ఆయన నీ వైపు తిరుగుతూ ఉన్నాడు, వెలుగునిస్తూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, స్వస్థతనిస్తూ ఉన్నాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఆయన రూపంలోనికి నిన్ను మార్చుకొని నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఇటువంటి గొప్ప కార్యములు దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల చేయాలని ఆశపడుచు నీకు ఈ వాక్కును తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటను వింటున్నటువంటి నీవు లోబడి ఆయన తట్టు తిరిగినట్లయితే నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన నిండారుగా ఆశీర్వదించునుగాక.